హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AMR గ్రూప్స్. సో స్పాటింగ్ ద ఎర్రర్స్లో మనం ఆల్రెడీ ఒక సిరీస్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో ఏం చేస్తాము అంటే, మీరు ఒకటి గమనించినట్టయితే స్పాటింగ్ ద ఎర్రర్స్లో మనం ఆల్రెడీ ఒక 1 రూల్ డిస్కస్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో ఒకసారి మనం దాన్ని మళ్ళీ రికాల్ చేద్దాం, అసలు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అని. ఓకే, ఫస్ట్ స్పాటింగ్ ద ఎర్రర్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు, దాంట్లో మనం ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ ఎర్రర్స్ ఎలా ఉంటాయి అంటే గ్రామర్ నుంచి వస్తాయి, ఎర్రర్స్ అని టెన్సెస్ నుంచి వస్తాయి, ప్రిపోజిషన్స్ నుంచి వస్తాయి, నౌన్స్ నుంచి వస్తాయి, ఇలా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద కూడా వస్తాయి. సో మనం దీంట్లో ఫస్ట్గా తీసుకున్న టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అంటే ఏంటి? సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్లో ఉండడం. ఓకే, ఇప్పుడు మనము ఇప్పుడు ఇండియా యూఎస్కి కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి, ట్రేడ్ అగ్రిమెంట్స్. అలా సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్స్ ఉండడం అంతే. ఓకేనా? సో ఇవి ఎలాంటి అగ్రిమెంట్స్ అనేవి, లైక్ ఇది ఎలాంటి టైప్స్ ఉన్నాయి అనేసి మనం ఒక రూల్లో చూసాం. ఈరోజు సెకండ్ రూల్ చూద్దాం. సో దాంట్లోకి వెళ్ళే కంటే ముందు మనం ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మనము సబ్జెక్ట్ వర్బ్ అంటున్నాం. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఓకే, వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే యాక్షన్. యాక్షన్ చేయడాన్ని మనం వర్బ్ అంటాము, అంటే క్రియని చేయడము. ఈటింగ్, డాన్సింగ్, స్లీపింగ్, ఇవన్నీ ఏంటి? వర్బ్స్. సబ్జెక్ట్ అంటే ఏంటి? మళ్ళీ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్జెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు షీ ఈజ్ డాన్సింగ్ అని ఉంది. ఓకే, సో అక్కడ షీ ఈజ్ డాన్సింగ్లో సబ్జెక్ట్ ఎవరు? షీ. ఓకే, సో అలాగా. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనకి ఈ సెషన్ నడుస్తున్నప్పుడు ప్లూరల్ వర్బ్స్ అండ్ సింగులర్ వర్బ్స్ అనేవి చాలా ఎక్కువగా వినిపిస్తాయి. మనం ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసాము, ఒకసారి మళ్ళీ రికాల్ చేసుకుందాము. ఎందుకంటే ఈ సెషన్లో మొత్తం అవే ఉంటాయి. ఒకవేళ అక్కడ మనం కన్ఫ్యూజ్ అయితే మొత్తం సెషన్ అంతా మనకి కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో ఈ రూల్ గుర్తుంది కదా. సింగులర్ సబ్జెక్ట్ ఈక్వల్స్ టు సింగులర్ వర్బ్ అన్నాము, ప్లూరల్ సబ్జెక్ట్ ఈక్వల్స్ టు ప్లూరల్ వర్బ్ అన్నాము. ఓకే, సో ఒకసారి చూద్దాము ఏంటి ఇదని. ఇప్పుడు షీ ఈజ్ She eats Maggie. సో ఇది ఒక సెంటెన్స్. ఓకే, సెకండ్ది దే ఈట్ మ్యాగీ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వర్బ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీ నీడ్ టు ఫస్ట్ ఫైండ్ వర్బ్. ఇది ఈట్స్ అనేది ఒక వర్బ్. షీ అనేది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్. హూ ఈస్ డూయింగ్ ద యాక్షన్ హియర్? హూ ఈస్ ఈటింగ్? షీ ఈస్ ఈటింగ్. మళ్ళీ ఇక్కడ దే ఈట్ మ్యాగీ. ఈట్ ఇక్కడ వర్బ్. ఎవరు తింటున్నారు? దే. కాబట్టి ఇది సబ్జెక్ట్, అంతే కదా. వాట్ ఈస్ సబ్జెక్ట్? ద వన్ హూ ఈస్ డూయింగ్ యాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ అ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ షీ అనేది ఎలా ఉంది? సబ్జెక్ట్ కదా. షీ అనేది సింగిల్ పర్సన్, కాబట్టి ఇది సింగులర్ సబ్జెక్ట్. ఓకే, ప్లస్ ఇదేంటి? ఈట్స్. ఈట్స్ దగ్గర ఎట్లుంది ఇది? షీ సింగులర్ అయినప్పుడు మనకి ఇక్కడ వర్బ్లో మనం వర్బ్ ప్లస్ ఎస్ అనేది యాడ్ చేస్తున్నాము. సో ఇలా ఎప్పుడైతే మనము ఈ సింగులర్ సబ్జెక్ట్ దగ్గర ఇలా ఎస్ యాడ్ చేస్తామో దాన్ని మనం సింగులర్ వర్బ్ అంటాము. మనం ఇక్కడనే డౌట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అంటే ఇక్కడ ఎస్ వచ్చింది కదా అని ప్లూరల్ అనుకోవద్దు. ఓకే, నౌన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ వర్బ్స్ ఆర్ డిఫరెంట్. ఇది నౌన్. ఇక్కడ షీ ఉంది కదా, షీ అనేది షీ నథింగ్ బట్ నేమే కదా, ప్రొనౌన్ అనుకోండి. ఓకే, సో ఏదైనా కానీ ఒక వ్యక్తికి ఏదైనా థింగ్స్కి మనం ఎస్ యాడ్ చేస్తే అది నౌన్స్ కింద. కానీ వర్బ్ దగ్గర ఎలా అవుతుంది అంటే ఎస్ యాడ్ చేసినప్పుడు అది సింగులర్ అవుతుంది, సేమ్ దీంట్లాగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతేం అవసరం లేదు. ఇది ఎక్కడ యూస్ చేస్తున్నాం? ఇలాంటి వర్బ్ సింగులర్ సబ్జెక్ట్ దగ్గర యూస్ చేస్తున్నాము కాబట్టి ఇది ఏమవుతుంది? సింగులర్ వర్బ్ అవుతుంది. ఓకే,
సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్ దగ్గర యూస్ చేస్తాము అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ దే ఉంది. దే అంటే ఏంటి? దే ఈజ్ ఎ సబ్జెక్ట్ హియర్. సో దే అంటే 2 or more people అంటే ఇక్కడ మనం ప్లూరల్ సబ్జెక్ట్ అనేది వస్తుంది. ప్లూరల్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఈట్ అని ఉంది. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? దే అంటే ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ వర్బ్ ఏమవుతుంది? అది సింగులర్ అంటే లైక్ ఎస్ అనేది లేదు అక్కడ. సో ఇది ఏమవుతుందంటే ఇలాంటి ప్లూరల్ వర్బ్ దగ్గర వచ్చినప్పుడు ఇదేమని పిలుస్తారు? దీన్ని ప్లూరల్ వర్బ్ అంటారు. ఓకే, ప్లూరల్ సబ్జెక్ట్ దగ్గర దాన్ని ప్లూరల్ వర్బ్ అంటారు. మనం ఇదే ఫస్ట్ రూల్లో విన్నాం. ఓకే, సెకండ్ రూల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి ఇది మనకి చాలా కన్ఫ్యూజ్ అయ్యేది కాబట్టి మళ్ళీ చెప్పాను, గుర్తుందిగా. సింగులర్ సబ్జెక్ట్కి మనం సింగులర్ వర్బ్ వాడతాము, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ వాడతాం. ఓకే, సో రూల్ 1 గుర్తుంది. సో లెట్స్ గో ఇన్ టు ద రూల్ 2. రూల్ 2 ఏంటి అంటే సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై అండ్ టేక్ ఏ ప్లూరల్ వర్బ్. ఇక్కడ ఏమంటున్నారు? ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్లో అండ్ గనక వస్తే ఓకే అక్కడ ప్లూరల్ వర్బ్ అనేది వస్తుంది అనేసి అన్నారు. సో ఈ రూల్ గుర్తుపెట్టుకోండి మనం. ఓకే ఓకే అండ్ వచ్చినప్పుడు వీ నీడ్ టు టేక్ ప్లూరల్ వర్బ్. ఇక్కడ చూడండి, when 2 or more subjects are connected by the word and they become a compound subject which means plural. ఓకే, సో మనం ఆల్రెడీ చెప్పాం ప్లూరల్ వర్బ్ ఎక్కడ వస్తుంది? ప్లూరల్ సబ్జెక్ట్ దగ్గర వస్తుంది. సో ఎప్పుడైతే మనం 2 or more సబ్జెక్ట్స్ ఉన్నారో అక్కడ ఆ 2 or more సబ్జెక్ట్స్ని తో యూజ్ చేస్తున్నాం, లైక్ తో కనెక్ట్ చేస్తున్నాము. అప్పుడు ఆ 2 or more సబ్జెక్ట్ ఏమవుతుంది? అది ఒక కాంపౌండ్ సెంటెన్స్ లాగా అవుతుంది, కాంపౌండ్ సబ్జెక్ట్ అయిపోతుంది. సో కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఏంటి? ప్లూరల్, అంతే కదా. మనం ఏంది మనకున్న గుర్తుంది? ప్లూరల్ సబ్జెక్ట్ ఈక్వల్స్ టు ప్లూరల్ వర్బ్, అంతే కదా. సో ఇక్కడ అండ్ అనేది వచ్చినప్పుడు ముందటున్నాయి అన్ని కాంపౌండ్ సబ్జెక్ట్ లా అయిపోతుంది కాబట్టి మనకి కాంపౌండ్ అంటున్నాం కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్, సో ప్లూరల్ వర్బ్. ఓకే, సో అది ఇక్కడ చూడండి, మనం ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. టామ్ అండ్ జెర్రీ అని ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, సెంటెన్స్లో టామ్ అండ్ జెర్రీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆర్ వచ్చింది. ఇక్కడ టామ్ అండ్ జెర్రీ వర్బ్ ఏం యూస్ చేస్తున్నాం? ఆర్ కదా. ఆర్ అనేది ఏంటి? మళ్ళీ ప్లూరల్ వర్బ్. ఓకే, బికాస్ టామ్ అండ్ జెర్రీ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి, మై బ్రదర్ అండ్ ఐ. మై బ్రదర్ అండ్ ఐ, ఇక్కడ మళ్ళీ 2 persons ఉన్నారు. సో కాబట్టి మనం ప్లూరల్ వర్బ్ యూస్ చేస్తున్నాం. గుర్తుంది కదా ప్లూరల్ వర్బ్ అంటే ఏంటి అనేసి. ఇప్పుడు దే ఈట్ మ్యాగీ అన్నాం, గుర్తుందా? దే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి దే, ఈట్ వచ్చేసి వర్బ్. సో దే ఏంటి? ఇక్కడ ప్లూరల్ వర్బ్. అప్పుడు ఈట్ అనేది ఏమవుతుంది? ప్లూరల్ వర్బ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ గో కూడా ఏమైంది? ప్లూరల్ అవుతుంది, గో అనేది, నాట్ గోస్. ఓకే, ఇక్కడ చూడండి, మై బ్రదర్ అండ్ ఐ గో టు స్కూల్. ఇక్కడ అండ్ వచ్చినప్పుడల్లా అంటే మై బ్రదర్ అండ్ ఐని ఒక కాంపౌండ్ సబ్జెక్ట్ లాగా చూస్తున్నాం అక్కడ. నెక్స్ట్, ద క్యాట్ అండ్ ద డాగ్ ఫైట్ ఎ లాట్. ఓకే, క్యాట్ అండ్ ద డాగ్ ఇక్కడ అవి రెండు కాంపౌండ్ సబ్జెక్ట్స్, కాంపౌండ్ సబ్జెక్ట్ ప్లూరల్. సో ఇక్కడ ఫైట్ అనేది వచ్చింది, ఫైట్. ఓకే, ప్లూరల్ వర్బ్కి నో ఎస్ విల్ బి యాడెడ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి ఈ రూల్కి. అవి ఏంటి అంటే, ఇందాక మై బ్రదర్ అండ్ ఐ అన్నా, టామ్ అండ్ జెర్రీ అన్నాను. సో అక్కడ మనం అండ్ యూస్ చేసాము, తర్వాత ప్లూరల్ వర్బ్స్ అనేవి వస్తాయి అన్నాం. ఎందుకంటే అక్కడ టామ్ ఈజ్ డిఫరెంట్ అండ్ జెర్రీ ఈజ్ ఎ డిఫరెంట్ బీయింగ్, అంటే వాళ్ళిద్దరు డిఫరెంట్ బీయింగ్స్ కదా. కానీ కొన్నిసార్లు మనం యూస్ చేసిన కాంపౌండ్ సబ్జెక్ట్లో రెండు ఒకటే విషయం గురించి ఉన్నట్టయితే, విషయం కానీ ఒక మనిషి గురించి అయితే ఉన్నట్టయితే, సో అప్పుడు మనం దాన్ని సింగులర్ సబ్జెక్ట్ అనే అంటాం. ఒకవేళ సింగులర్ సబ్జెక్ట్ అంటే మనం ఏమొస్తుంది అక్కడ? వర్బ్, సింగులర్ వర్బే వస్తుంది. సో అది ఒక ఎక్సెప్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి,
ఈవెన్ దో 2 things are joined by and, the subject is still treated as singular. ఓకే, ఈవెన్ దో ఎప్పుడైనా ఈ and తోటి యూజ్ చేసినా కానీ సింగులరే ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్. ఎలా అంటే when both things form one single idea. అంటే ఇప్పుడు మనం ఒక 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి రెండు ఒకటే ఐడియా కనుక అయినట్టుంటే అప్పుడు అదేంటి సింగిల్ ఐడియా. లైక్ ఒక సింగిల్ ఐడియాగానే అయినట్టుంటే దాన్ని ఏమంటాం, అక్కడ సింగులర్ వర్బే వస్తుంది. అక్కడ ఇక్కడ ఉన్న బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెడ్ బటర్ కలిపి బ్రేక్ఫాస్ట్ కాబట్టి అక్కడ దే బోత్ ఫార్మ్ ఏ వన్ ఐడియా. కాబట్టి అదొక సింగులర్ సబ్జెక్ట్ గానే చూస్తాం. సింగులర్ సబ్జెక్ట్ అంటే మనకు అక్కడ ఏమొస్తుంది, వర్బ్ సింగులర్ వర్బే వస్తుంది. సో ఇక్కడ ఈస్ అనేది వచ్చేసింది. ఓకే, సింగులర్ వర్బ్ అంటే మళ్ళీ ఏంటి, మనం ఇందాక చూసాం కదా, షీ ఈట్స్ మ్యాగీ, గుర్తుంది కదా. ఓకే, షీ ఈట్స్ మ్యాగీ ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఇది, అండ్ ఇది సింగులర్ వర్బ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ మీ. ఇక్కడ వెయిట్స్ అన్నాము, ఎస్ అనేది యాడ్ అయింది. అంటే ఇక్కడ టైమ్ అండ్ టైడ్ని మనం ఒకటే సింగిల్ ఐడియా లాగా చూస్తున్నాము. ఓకే, ఇదొక సింగులర్ సబ్జెక్ట్ లా చూస్తున్నాము ఇక్కడ. సో ఇఫ్ 2 things are thought of as one, use singular verb. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటి అంటే, నెక్స్ట్ ఎక్సెప్షన్ రూల్. ఇఫ్ ద సబ్జెక్ట్ రెఫర్స్ టు ఏ సింగిల్ పర్సన్ ఆర్ ఎంటిటీ. ఒకవేళ ఆ సబ్జెక్ట్ ఒకటే పర్సన్ని కనుక లైక్ చూపిస్తున్నట్టయితే మనం అప్పుడు ఏంటి, దాన్ని కూడా సింగులర్ సబ్జెక్ట్ అనే యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ద క్రియేటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ క్రిస్టఫర్ నోలాన్. ఇక్కడ ఏంటి, డైరెక్టర్ ఆయన్నే, క్రియేటర్ అండ్ డైరెక్టర్ ఆయనే. కాబట్టి ఇక్కడ మనము ఈస్ అనే సింగులర్ వర్బ్ని వాడుతున్నాము. ఓకే, ఇక్కడ చూడండి, ద క్రియేటర్ అండ్ డైరెక్టర్ ఇస్ బోత్ టైటిల్స్ రెఫర్ టు వన్ పర్సన్. అర్థమైంది కదా, ఒకటే పర్సన్ని మనం 2 విధాలుగా యూజ్ చేస్తుంటే దాని దగ్గర సింగులరే వస్తుంది. నెక్స్ట్ ఒకసారి అర్థమైంది కదా టాపిక్ ఏంటి అని. ఫస్ట్ మనం దీంట్లో అండ్ యూజ్ చేయడం వల్ల అది కాంపౌండ్ సబ్జెక్ట్ అవుతుంది అన్నాము. ఓకే, ఒకసారి క్లారిటీగా మనం ఒక పేజ్ వేద్దాము. ఒకసారి లైక్ ఇది షార్ట్ నోట్ అనుకోండి. రూల్ ఏంటి, రూల్ 2, ఇఫ్ సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2, నాట్ 2, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 ఉన్నాయి, దాన్ని మనం యాడ్తో అటాచ్ చేసాము. అప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చే వర్బ్ ఏమవుతుంది, ప్లూరల్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ దో మనకి 2 యూజ్ చేస్తున్నా కానీ ఇదంతా ఏంది, ఒక కాంపౌండ్ సబ్జెక్ట్ అంటున్నాం. కాంపౌండ్ సబ్జెక్ట్ నథింగ్ బట్ ప్లూరల్ సబ్జెక్ట్కి మనం ప్లూరల్ వర్బే యూజ్ చేస్తాం. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి ఎక్సెప్షన్స్ ఏంటి, ఎక్సెప్షన్లో ఒక ఫస్ట్ రూల్ ఏంటి అంటే, మనం ఒకవేళ ఆ సెంటెన్స్లో ఉన్నదాన్ని మనము ఏంటి ఒక సింగిల్ ఎంటిటీ లాగా తీసుకుంటే అక్కడ మనం సింగులర్ వర్బ్ అనేది వస్తుంది అన్నాం. అంటే ఇప్పుడు బ్రెడ్ అండ్ బటర్ ఉంది, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇక్కడ బ్రెడ్ అనేది ఒక సబ్జెక్ట్, బటర్ అనేది ఒక సబ్జెక్ట్ అనుకోండి. కానీ ఇక్కడ వాట్ ఇట్ ఈస్, అవి 2 కలిపి ఒకటే బ్రేక్ఫాస్ట్. అంటే ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ సింగిల్ ఐడియా, అంటే ఒక సింగిల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా అవుతుంది. అంటే ఇక్కడ ఇవి 2 ఒకటే. ఇవి ఏంది ఇక్కడ, దే ఆర్ ఫార్మింగ్ ఏ సింగులర్ సబ్జెక్ట్. ఎందుకంటే అవి 2 ఒకటే కాబట్టి, సింగులర్ సబ్జెక్ట్ అయింది కాబట్టి మనకి ఏమొస్తుంది,
సింగులర్ వర్బ్ వస్తుంది, ఈస్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాం, ఇలానే ఒకవేళ ఒకటే పర్సన్కి ఆ సబ్జెక్ట్స్ ఉన్న ఆ సెంటెన్స్లో ఉన్న 2 సబ్జెక్ట్స్ ఒకటే పర్సన్ని కనుక ఆర్ ఎంటిటీని కనుక చూపిస్తుంది అయితే అప్పుడు మనం సింగులర్ వర్బే అంటాం అక్కడ. ఓకే, క్రిస్టఫర్ నోలన్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నాం కదా ఇందాక, ఇక్కడ చూడండి సింగులర్ పర్సన్ అయిపోతుంది, సింగులర్ పర్సన్ ఆర్ ఎంటిటీ. ఓకే, ఇది మన రూల్. సో ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, కొంచెం ఐడియా రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం రూల్ 2 చూసాం కదా, ఇప్పుడు ఎక్సర్సైజెస్ చూద్దాం దాని మీద ఉన్నవి. ఇక్కడ చూడండి, ఫస్ట్ జాక్ అండ్ జిల్ డాష్ గోయింగ్ అప్ ద హిల్. సో ఇక్కడ జాక్, జిల్, సో వీళ్ళు ఏంటి 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకి. దే ఆర్ యాడెడ్ బై, అంటే దే ఆర్ లింక్డ్ బై అండ్. ఓకే, 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ లింక్డ్ బై అండ్. సో ఇక్కడ ఏంది, ఇద్దరు సబ్జెక్ట్స్ ఉన్నారు, సో అక్కడ ఏమవుతుంది, కాంపౌండ్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి జాక్ అండ్ జిల్ ఇక్కడ ఏమవుతున్నారు, దే విల్ బి బికమింగ్ కాంపౌండ్, వీళ్ళు కాంపౌండ్ అవుతారు, కాంపౌండ్ సబ్జెక్ట్. కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి, ప్లూరల్ వర్బ్ వాడాలి. ఓకే, అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఆర్ అనేది వస్తుంది. జాక్ అండ్ జిల్ ఈస్ ఆర్ ఆర్ వాడమన్నది ఇక్కడ. సో జాక్ అండ్ జిల్ ఆర్ గోయింగ్ అప్ ద హిల్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిష్ అండ్ చిప్స్ డాష్ ఎ పాపులర్ మీల్. సో ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ ఆర్ పాపులర్ మీల్ అని, ఇక్కడ ఫిష్ అనేది ఒక సబ్జెక్ట్ వచ్చింది అండ్ చిప్స్ అనేది ఒక సబ్జెక్ట్. ఇక్కడ ఏమన్నారు, మీల్ అంటే ఇది మొత్తం ఒకటే డిష్ లాగా కన్సిడర్ చేశారు, ఫిష్ అని చిప్స్. సో ఒకటే డిష్ అంటే ఏంది, ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్. ఓకే, సింగులర్ సబ్జెక్ట్. సో సింగులర్ సబ్జెక్ట్ అనేప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి, సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ వర్బ్ ఏంటి, ఈస్. ఫిష్ అండ్ చిప్స్ ఈస్ ఎ పాపులర్ మీల్. ఓకే, నెక్స్ట్ వర్డ్, ద మేనేజర్ అండ్ ఓనర్ ఆఫ్ ద షాప్ డాష్ కమింగ్ సూన్. అంటే ఇక్కడ ఏంటి, షాప్ యొక్క ఓనర్ అండ్ మేనేజర్ ఒకరే ఇక్కడ. సో మనం ఇందాక డిస్కస్ చేసాం, ద క్రియేటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం ఈస్ క్రిస్టఫర్ నోలన్ అన్నాము. సో అక్కడ ఏంది, ఎప్పుడైతే ఒక పర్సన్ ఆ రెండు సబ్జెక్ట్స్ ఒకటే దాన్ని చూపిస్తున్నాయి అనుకో, ఒక సింగిల్ పర్సన్ గారి ఎంటిటీని కానీ చూపిస్తున్నాయి అంటే మనం ఏంటి, అక్కడ సింగులర్ వర్బ్ అనేది యూస్ చేయాలి. ఇక్కడ ఏమొస్తుంది, ద మేనేజర్ అండ్ ద ఓనర్ ఈస్ ఆఫ్ ద షాప్ ఈస్ కమింగ్ సూన్. ఓకే, నెక్స్ట్ మై పెన్ అండ్ మై పెన్సిల్ డాష్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మై పెన్ మై పెన్సిల్ అంటున్నాం. సో అక్కడ మనము అదొక సింగులర్ సబ్జెక్ట్ అనేది కాదు, ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ చెప్పినట్టు అంటే ప్లూరల్ సబ్జెక్ట్ అంటే కాంపౌండ్ సబ్జెక్ట్, ప్లూరల్ సబ్జెక్ట్. అప్పుడు ఏమొస్తుంది మనకి, ప్లూరల్ వర్బ్ వస్తుంది. ఓకే, ప్లూరల్ వర్బ్ అంటే ఇక్కడ ఆర్ వస్తుంది. మై పెన్ అండ్ మై పెన్సిల్ ఆర్ ఆన్ ద టేబుల్. ఓకే, నెక్స్ట్ ద బుక్ అండ్ ద నోట్ బుక్ డాష్ ఆన్ ద డెస్క్. సో ఇక్కడ కూడా చూడండి, ద బుక్ వేరు అండ్ ద నోట్ బుక్ వేరు, రెండు డిఫరెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఇవి రెండు కలిపి ఏమవుతుంది, ప్లూరల్ వర్బ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటి, ప్లూరల్ వర్బ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంది, మళ్ళీ ఆర్ వస్తుంది. ద బుక్ అండ్ ద నోట్ బుక్ ఆర్ ఆన్ ద డెస్క్. ఓకే, ఇదేంది, ప్లూరల్ వర్బ్. సో మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు, ఈస్ సింగులర్ ఎలా అయింది, లైక్ ఆర్ ప్లూరల్. ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము, యూ విల్ గెట్ దట్ పాయింట్ హియర్. ఇక్కడనే చేద్దాము. ఓకే, సో మనము జాక్ అండ్ జిల్ ఆర్ గోయింగ్ అప్ ఫిష్ అండ్ చిప్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, షీ ఈస్ ఈటింగ్. దే ఆర్ ఈటింగ్. సో లెట్స్ అబ్జర్వ్ దిస్ బోత్ ద సెంటెన్సెస్. మీకు అప్పుడు ఈజ్ ప్లూరల్ అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, సో అది మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, షీ అనేది ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ఎ సింగులర్ సబ్జెక్ట్.
అంతే కదా, షీ ఒకటే ఉంది ఇక్కడ, షీ ఈజ్ ద ఓన్లీ సింగులర్ సబ్జెక్ట్. ఇక్కడ ఈజ్ అనేది ఏమవుతుంది అప్పుడు, సింగులర్ సబ్జెక్ట్ దగ్గర మనకు సింగులర్ వర్బే వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది సింగులర్ వర్బ్. ఓకే, ఇక్కడ దే అనేది ఏంటి, దే 2 or more people, కాబట్టి ఇది ప్లూరల్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్. సో ఆటోమేటిక్గా ఆర్ అనేది ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ద ప్లూరల్ వర్బ్. అర్థమైంది కదా డికోడిషన్. సో అలానే మనం ఇక్కడ చూడండి, మనం ఎక్సర్సైజెస్లో ఏం చేద్దాం, ఫిష్ అండ్ చిప్స్ ఈజ్ ఎ పాపులర్ మీల్ అన్నాము. సో ఇక్కడ వీఆర్ కన్సిడరింగ్ దిస్ ఫిష్ అండ్ చిప్స్ యాజ్ ఎ సింగులర్ ఎంటిటీ. సో ఇదంతా మనం సింగులర్ అంటున్నాము, సింగులర్ సబ్జెక్ట్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ద మేనేజర్ అండ్ ద ఓనర్, ఇది ఒక ఎక్సెప్షన్, మనం రూల్ 2 ఆఫ్ ఎక్సెప్షన్ చెప్పాము అలా. ఓకే, కొంచెం డ్రైగా ఉంటుంది కానీ మీరు వినండి క్లాసెస్, ట్రై టు గెట్ దట్ జిస్ట్ అన్నమాట. అసలు ఏం చెప్తుంది, కొంచెం ఒకటే ఒక పాయింట్, ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఓకే, ఈ సింగులర్ వర్బ్, సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్, ఇవి అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం కష్టంగా ఉందని వదిలిపెట్టకండి, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎగ్జామ్. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో వేరే రూల్ చూద్దాం. థ్యాంక్ యూ.